ఇక ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో అడుగు పడింది. శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాఫ్ట్ ఫౌండేషన్ పనులను తాజాగా మంత్రి నారాయణ ప్రారంభించారు. ఐకానిక్ టవర్స్లోని డీసీపీ ఉండేలా లేదా విడిగా ఉండాలా అనే దానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. హైకోర్టు భవనాన్ని B+G+8 అంతస్తుల్లో నిర్మిస్తున్నామని అన్నారు. మొత్తం 65,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ స్లాబ్తో నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 21 లక్ష అడుగుల విస్తీర్ణంలో 50.4 మీటర్ల ఎత్తులో భవనం నిర్మిస్తున్నారు. అమరావతిలో అధికారులు, ఉద్యోగుల కోసం 4,026 ఇళ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఐఏఎస్ అధికారుల భవనాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ఎక్కువ సమయం దానికే పడుతుంది. అది అయిన తర్వాత మిగతా యొక్క వర్క్ ఫాస్ట్గా అవుతుంది. మొత్తం 52 కోర్టు హాల్స్, 21 లక్షల చదరబడుగుల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. బేస్మెంట్, గ్రౌండ్ ప్లస్ 8 ఫ్లోర్లు. ఇట్ ఇస్ ఏ ఐకానిక్ బిల్డింగ్. 2027 డిసెంబర్ అంటే వచ్చే సంవత్సరం డిసెంబర్కి ఇది పూర్తయ్యే విధంగా యాక్చువల్గా జరుగుతుంది. మేజర్గా రాఫ్ట్ ఫౌండేషన్ కానీ అయిపోతే మిగతా వర్క్ నార్మల్గా ఇది ఫాస్ట్గా అవుతుంది. ఇది 50 మీటర్లు ఎత్తుంటుంది. 50.45 మీటర్ల ఎత్తుండేది. ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా 4.85 lakh. దీనికి ఈరోజు యాక్చువల్గా కాంక్రీట్ స్టార్ట్ చేశారు. అమరావతిలో ఏదైతే అధికారుల కోసం 4,026 భవనాలు కడుతున్నారు. ఈ విధంగా యాక్చువల్గా ఈరోజు అధికారులకు సంబంధించిన భవనాలు కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తిండే అసెంబ్లీ కానీ, అదేవిధంగా 5 ఐకానిక్ టవర్స్ అవి కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినట్టు ఇవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel